Hi friends, this video on AP 2020 New English Workbook 5th class first lesson Mallika goes to school worksheet number 16 ఐదవ తరగతి ఇంగ్లీష్ వర్క్షీట్ నెంబర్ 16. ఇక్కడ మనకి టూ పేజెస్ ఉన్నాయి. చూడండి, వర్క్షీట్ నెంబర్ 1.16 రీడింగ్ కాంప్రహెన్షన్ లెసన్ చదివి కింది ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం పాఠం చదవాలి, చదివి వాటి ఆధారంగా పాఠం ఆధారంగా మనం ఈ క్వశ్చన్స్కి 4 ప్రశ్నలకి జవాబులు రాయాలి. అదేవిధంగా ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ దీనికి కంటిన్యూగా నెక్స్ట్ పేజీలో ఇక్కడ మళ్ళీ ఒక అన్సీన్ పాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ థర్డ్ యాక్టివిటీ, అంటే ఇందులో మనకి 3 యాక్టివిటీస్ ఉన్నాయి పెద్దవి. ఈ వీడియోలో ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్పిన తర్వాత ఒక టైం ఎక్కువ అవుతుంది కనుక నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇది థర్డ్ యాక్టివిటీ. ఇలా మనకు 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ముందుగా మనం ఫస్ట్ యాక్టివిటీ చూద్దాము. మనకు ఫస్ట్ యాక్టివిటీలో ఏమి ఇచ్చాడంటే రీడింగ్ కాంప్రహెన్షన్, అంటే మనం చదివి అర్థం చేసుకుని ఎంతవరకు ప్రశ్నలకు జవాబులు రాయగలం అనేదే కాంప్రహెన్షన్. సమగ్రంగా చదవడం. లెసన్ చదివి కింది ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. సరే, మనం పాఠం ముందు ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాము. చూడండి, టుడే ఈజ్ ఏ వెరీ స్పెషల్ డే ఫర్ మల్లిక. మల్లికకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. షీ వాజ్ సో ఎక్సైటెడ్ దట్ షీ కుడ్ నాట్ స్లీప్ ఆఫ్టర్ డాన్. ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. తెల్లవారుజాము తర్వాత ఆమె నిద్రలేకపోయింది. షీ ఈగర్లీ లుక్డ్ అవుట్ ఆఫ్ ద విండో. ఆమె కిటికీలో నుండి ఆసక్తిగా చూసింది. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్డ్ టు బీ వెల్కమింగ్ హెర్. ద న్యూలీ పేవ్డ్ రోడ్ సీమ్డ్ టు బీ వెల్కమింగ్ హెర్. కొత్తగా నిర్మించిన రహదారి ఆమెను స్వాగతిస్తున్నట్లు అనిపించింది. దిస్ ఈజ్ ద డే మల్లిక హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్. మల్లిక ఎదురు చూస్తున్న రోజు ఇది. డూ యు నో వై? మీకు తెలుసా ఎందుకు? ఎందుకు ఈరోజు మల్లికకు స్పెషల్ రోజు, ప్రత్యేకమైన రోజు? ఎందుకు ఎదురు చూస్తుంది? ఇట్స్ నైదర్ ఏ ఫెస్టివల్ నర్ హెర్ బర్త్డే. ఇది పండుగ లేదా ఆమె పుట్టినరోజు కాదు. టుడే ఈజ్ గోయింగ్ టు బీ మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్. ఈరోజు పాఠశాలలో మల్లిక యొక్క మొదటి రోజు కానుంది. ద స్కూల్ ఈజ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హెర్ హోమ్. పాఠశాల ఆమె ఇంటికి దూరంగా లేదు. బట్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ ద హిల్ టు రీచ్ దేర్. కానీ ఆమె అక్కడికి చేరుకోవడానికి కొండ నుండి ప్రధాన రహదారిలోకి రావాలి. కొండ నుండి మెయిన్ రోడ్లోకి రావాలి. హెర్ ఫ్యామిలీ రెసైడ్స్ ఆన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ నల్మలా ఫారెస్ట్. ఆమె కుటుంబం నల్మలా అడవి పర్వత ప్రాంతంలో కింద మాట పాదాల్లో నివసిస్తుంది. ద వే టు ద స్కూల్ ఈజ్ నేరో, రాకీ అండ్ అన్ఈవెన్. పాఠశాలకు మార్గం ఇరుకైనది మరియు రాతి మరియు అసమానంగా ఉంటుంది. పాఠశాలకు వెళ్ళే మార్గం చాలా ఇరుగ్గా ఉంటుంది. రాతి అంటే ఇక్కడ రాళ్ళతోనూ రప్పలతోనూ నిండి ఉంటుంది అని అర్థం. మరియు అసమానంగా ఉంటుంది అంటే ఎత్తు పల్లాలతో ఉంటుంది. రోడ్డు క్రమంగా ఉండదు అన్నమాట. ఇలా ఎత్తు పల్లాలుగా ఉంటుంది అన్నమాట. రాళ్ళతో వైట్తో ఉంటుంది అన్నమాట. ఓకే. హెర్ లిటిల్ బ్రదర్ నందు వాక్స్ డౌన్ ద రాకీ పాత్ టు స్కూల్ అలాంగ్ విత్ అదర్ చిల్డ్రన్ ఆఫ్ ద నైబర్హుడ్. ఆమె చిన్న సోదరుడు నందు పొరుగున ఉన్న ఇతర పిల్లలతో కలిసి పాఠశాలకు ఆ రాళ్ళు రప్పలతో ఉన్న మార్గంలో నడుచుకుంటూ వెళ్తాడు. బట్ మల్లిక కుడ్ నాట్, యాజ్ షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. కానీ మల్లిక చేయలేకపోయింది. మల్లిక నడవలేకపోతుంది. ఎందుకంటే ఆమె విభిన్న సామర్థ్యం కలది. అంటే పాపం చిన్నప్పటి నుండి ఆమె కాళ్ళు సహకరించడం లేదు నడవడానికి. రైట్ ఫ్రమ్ హెర్ చైల్డ్హుడ్ మల్లిక కుడ్ నాట్ వాక్. చిన్నప్పటి నుంచి మల్లిక నడవలేదు.
As she was growing older, she found that she could not do things like other children. ఆమె పెద్దయ్యాక ఇతర పిల్లల మాదిరిగా తాను పనులు చేయలేనని ఆమె అనుకుంది. As she was growing older, she found that she could not do things like other children. ఆమె ఇతర పిల్లల్లాగా నేను ఈ పనులు చేయలేను, ఏ పనులు నడవడం కానీ అటువంటి పనులు నేను చేయలేను అనుకుంది. Don't worry, you can weave a variety of cane baskets faster than anyone else. కంగారు పడవద్దు, నువ్వు ఇతరుల కంటే వేగంగా వివిధ రకాల చెరకు బుట్టలను నేయగలవు. ఇక్కడ చెరకు అంటే వెదురు బుట్టలని, కేన్ బాస్కెట్స్ అంటే వెదురు బుట్టలు అన్నమాట, నేయగలవు. యూ కెన్ పెయింట్ బ్యూటిఫుల్ పిక్చర్స్, నీవు అందమైన చిత్రాలను చిత్రించగలవు. యూ హ్యావ్ ఏ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎర్ నానా ఆల్వేస్ కన్సోల్డ్ హెర్. యూ హ్యావ్ మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతుల్లో మ్యాజిక్ ఉంది, ఒక మంత్రం ఉంది. ఆమె నాన్న ఎల్లప్పుడూ ఆమెను వాదార్చేవాడు అనమాట. దెర్ వాజ్ ఏ సెలబ్రేషన్ వెన్ అమ్మ బ్రాట్ ఏ వీల్ చైర్ హోమ్. ఒక వేడుక జరిగింది, అమ్మ వీల్ చైర్ను ఇంటికి తీసుకువచ్చింది. అక్కడ ఒక చిన్న సెలబ్రేషన్ జరిగితే అక్కడ సెలబ్రేషన్లో వీరికి ఒక వీల్ చైర్ని ఇవ్వడం జరిగింది, అంటే చక్రాల కుర్చీ అన్నమాట. ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ వాజ్ ఎక్సైటెడ్ దట్ మల్లికా కుడ్ వీల్ అట్లీస్ట్ అరౌండ్ ద హౌస్. మల్లికా కనీసం ఇంటి చుట్టూ చక్రాల కుర్చీతో తిరగగలదని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే కనీసం చక్రాల కుర్చీ వీల్ చైర్తోనైనా తన ఇంటి చుట్టూనే తిరగడానికి అవకాశం ఉంటుందని. వన్ మార్నింగ్ వైల్ మల్లికా వాజ్ పెయింటింగ్ ద సీన్ ఆఫ్ సన్ రైజ్, రంగా హెర్ నైబర్ కేమ్ టు హెర్. ఒకరోజు ఉదయం మల్లిక సూర్యోదయ దృశ్యాన్ని చిత్రిస్తుండగా ఆమె పొరుగువాడైన రంగా ఆమె వద్దకు వచ్చాడు. హీ వాజ్ అస్టానిష్డ్ టు సీ హెర్ స్కిల్ ఇన్ పెయింటింగ్. పెయింటింగ్లో ఆమె నైపుణ్యాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్, హీ ఆస్క్డ్. నీవు స్కూల్కి రావాలని అనుకుంటున్నావా అని అడిగాడు. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్. ఐ హ్యావ్ నెవర్ బీన్ టు స్కూల్. నేను ఎప్పుడూ పాఠశాలకు వెళ్ళలేదు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ టూ అన్ఈవెన్ అండ్ రాకీ ఫర్ మీ టు గెట్ డౌన్. పాఠశాలకు మార్గం చాలా అసమానంగా ఉంది మరియు నేను దిగడానికి అది ఒక రాతి నేల, అంటే రాళ్లతో ఉన్న నేల. మోర్ ఎవర్ నానా కాంట్ క్యారీ మీ ఆల్ ద వే టు స్కూల్ ఎవ్రీడే, రిప్లైడ్ మల్లికా సాడ్లీ. పైగా నాన్న నన్ను రోజు స్కూల్కి తీసుకెళ్ళలేడు అని మల్లిక విచారంగా జవాబిచ్చింది. బట్ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్ ఇఫ్ పాసిబుల్, ఈ ఇన్సిస్టెడ్. కానీ వీలైతే నీవు పాఠశాలకి రావాలని అనుకుంటున్నావా, అతను నొక్కి చెప్పాడు. అఫ్ కోర్స్ ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. నిజమే, నేను అందరిలాగే పాఠశాలకు వెళ్ళాలని కలలు కంటున్నాను. ఐ డ్రీమ్ టు గో టు స్కూల్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్. ఐ టూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, ప్లే గేమ్స్, వేర్ ఏ యూనిఫామ్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. నేను కూడా నా తోటివారితో స్నేహం చేయాలని, ఆటలు ఆడాలని, యూనిఫామ్ ధరించాలని మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. టీయర్స్ రోల్ డౌన్ ఫ్రమ్ హెర్ ఐస్ యాజ్ షీ స్పోక్. ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. రంగా కన్సోల్డ్ హెర్ అండ్ వెంట్ స్ట్రైట్ టు మీట్ ద స్కూల్ హెడ్ మాస్టర్. రంగా ఆమెను ఓదార్చి నేరుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుని కలవడానికి వెళ్ళాడు. ఎక్స్ప్లెయినింగ్ మల్లికాస్ సిచ్యువేషన్, హీ సెడ్, she uses a wheelchair to move around but cannot reach school. Explaining Mallika's situation, he said, she uses a wheelchair to move around but cannot reach school. మల్లిక పరిస్థితిని వివరిస్తూ ఆమె చుట్టూ తిరగడానికి వీల్చైర్ను ఉపయోగిస్తుంది, కానీ పాఠశాలకు చేరుకోలేదు. ఐ విష్ ఇఫ్ వీ కుడ్ ఆల్ గెట్ టుగెదర్ అండ్ లెవెల్ ద పాత్ ఫర్ మల్లిక.
మనమందరం కలిసి మల్లికకు మార్గాన్ని సమం చేయాలని నేను కోరుకుంటున్నాను. దట్స్ ఏ వెరీ గుడ్ ఐడియా రంగా. చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఎడ్యుకేషన్. అది చాలా మంచి ఆలోచన రంగా. పిల్లలకు విద్య పొందే హక్కు ఉంటుంది. దట్ ఇన్క్లూడ్స్ మల్లిక యాజ్ వెల్, సేడ్ ద హెడ్ మాస్టర్ ప్యాటింగ్ హిమ్ ఆన్ ద బ్యాక్. అందులో మల్లిక కూడా ఉంది అని ప్రధానోపాధ్యాయుడు అతని వీపును తడుతూ చెప్పాడనమాట. ద నెక్స్ట్ డే హీ అసెంబ్ల్డ్ ద పేరెంట్స్ కమిటీ అండ్ డిస్కస్డ్ ద సేమ్. మరుసటి రోజు అతను తల్లిదండ్రుల కమిటీని సమావేశపరిచాడు మరియు దాని గురించి చర్చించాడు. దే మేడ్ ఏ ప్లాన్ సో దట్ మల్లిక కుడ్ బ్రింగ్ హెర్ వీల్చైర్ టు స్కూల్. మల్లిక తన వీల్చైర్ను పాఠశాలకు తీసుకురావడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. ఫర్ దిస్ ద అన్ఈవెన్ రోడ్ హ్యాడ్ టు బి లెవెల్డ్. దీనికోసం అసమాన రహదారిని చదును చేయాల్సి వచ్చింది. సో చేయాలనుకున్నారన్నమాట. అసమానంగా ఉన్న ఆ రోడ్డుని, సమానంగా లేని ఆ రోడ్డుని సమానం చేయాలని అనుకున్నారు. 2 days later there was a great excitement at the school. 2 రోజుల తర్వాత పాఠశాలలో గొప్ప ఉత్సాహం ఉంది. ఇట్ వాజ్ సాటర్డే, ఏ నో బ్యాగ్ డే. అది శనివారం, నో బ్యాగ్ డే, బ్యాగు తెచ్చుకోలేని రోజు అన్నమాట. ద టీచర్స్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ పిక్డ్ అప్ ఆల్ ద స్టోన్స్ అండ్ పుల్డ్ అవుట్ ఆల్ ద వీడ్స్ యూజింగ్ స్పేడ్స్ అండ్ హోస్. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు అన్ని రాళ్ళను తీసుకుని స్పేడ్లు మరియు హోలను ఉపయోగించి అన్ని కలుపు మొక్కలను బయటికి తీసేశారు. సో ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా రాళ్ళను తీసివేశారు. ఈ స్పేడ్లని అంటే గుణపం, పార ఉపయోగించి, అదేవిధంగా కలుపు మొక్కలను కూడా, వీడ్స్ అంటే కలుపు మొక్కలు అన్నమాట, కలుపు మొక్కలను కూడా బయటికి తీసేశారు. ద విలేజ్ పంచాయతీ కంట్రిబ్యూటెడ్ బై లేయింగ్ ఏ గుడ్ రోడ్. గ్రామ పంచాయతీ మంచి రోడ్డు వేయడంలో దోహదపడింది, ప్రోత్సాహం అందించింది. ఎవ్రీవన్ వాంటెడ్ మల్లిక టు కమ్ టు స్కూల్. మల్లిక స్కూల్కు రావాలని అందరూ కోరుకున్నారు. ఆల్ ద చిల్డ్రన్ వర్ హ్యాపీ. పిల్లలందరూ సంతోషంగా ఉన్నారు. బట్ ద హ్యాపీయెస్ట్ ఆఫ్ ఆల్ వాజ్ మల్లిక. కానీ అందరికంటే ఎక్కువ సంతోషంతో ఉన్నది మల్లిక. షీ గేవ్ ద హెడ్ మాస్టర్ ఏ బొకే. ఆమె ప్రధానోపాధ్యాయునికి ఒక పువ్వులు గుత్తి ఇచ్చింది. హెర్ పేరెంట్స్ థ్యాంక్డ్ ఎవ్రీవన్ విత్ రాగి లడ్డూస్. ఆమె తల్లిదండ్రులు రాగి లడ్డూలు పంచి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ద పాత్ టు ద స్కూల్ ఈజ్ నౌ రెడీ. పాఠశాలకు మార్గం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఐ నెవర్ డ్రెమ్ట్ ఐ వుడ్ సీ ఏ డే లైక్ దిస్. మల్లిక వైప్డ్ హర్ టీయర్స్ ఇన్ ఎక్సైట్మెంట్. ఇలాంటి రోజు చూస్తానని నేను కలలో కూడా అనుకోలేదు. మల్లిక ఉత్సాహంతో కన్నీళ్ళు తుడుచుకుంది. ఇది మన పాఠం. ఇప్పుడు మనం క్వశ్చన్స్ రాద్దాము. రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నాడు కదా. మనం పాఠం చదివాము, మీకు తెలుగులో కూడా మీనింగ్ చెప్పాను. హౌ ఈజ్ ద పాత్ టు ద స్కూల్? హౌ ఈజ్ ద పాత్ టు రీచ్ స్కూల్? మరి పాత్ ఎలా ఉంది కదా. మరి దీనికి పాత్ ఎలా ఉంది అంటే మార్గం ఎలా ఉంది? స్కూల్కి వెళ్ళాలంటే మార్గం ఎలా ఉంది అంటే చాలా ఇరుగ్గా ఉంది, రాళ్ళు రప్పలతో ఉందని మనం నేర్చుకున్నాం. ద వే టు ద స్కూల్ ఈజ్ నేరో, ఇరుగ్గా ఉంది, రాకీ అండ్ అన్ఈవెన్, రాళ్ళతో ఉంది, అండ్ అన్ఈవెన్, సరిగ్గా లేదు. అంటే రోడ్డు ఎలా ఉందంటే ఇలా కంకర రాళ్ళతో ఎలా 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 ఉందన్నమాట. రోడ్డు రాళ్ళు కలుపు మొక్కలతోని అలా ఉందన్నమాట. సో అన్ఈవెన్గా ఉందన్నమాట. వై మల్లిక కుడ్ నాట్ వాక్? మల్లిక కుడ్ నాట్ వాక్ యాజ్ ఇది షీ వాజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఆమె నడవలేదు, ఎంచేత చిన్నప్పటి నుంచి కాలు సహకరించడం లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్, ఆమె ఒక ప్రత్యేకమైన సామర్థ్యం కలిగిన అమ్మాయి. అంటే కాళ్ళు కానీ చేతులు కానీ లేని వాళ్ళని ఏమంటారంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటారన్నమాట. వాట్ ఈజ్ ద డ్రీమ్ ఆఫ్ మల్లిక? ద డ్రీమ్ ఆఫ్ మల్లిక ఈజ్ గో టు స్కూల్ లైక్ ఎవరి వన్ ఎల్స్. ప్రతి ఒక్కరిలాగే తను కూడా స్కూల్కి వెళ్ళాలనుకుంది. వై డిడ్ రంగా మీట్ ద హెడ్ మాస్టర్? రంగా met the headmaster to explain the Mallika's problem and suggest to level the path for
Mallika. Ranga met the headmaster to explain the Mallika's problem and suggest to level the path for Mallika. సో రంగా మరి హెడ్ మాస్టర్ ఎందుకు కలుసుకోవాలనుకున్నాడు? రంగా మెట్ ద హెడ్ మాస్టర్ టు ఎక్స్ప్లెయిన్, వివరించాలనుకున్నాడు. ఏం వివరించాలనుకున్నాడు? ద మల్లికాస్ ప్రాబ్లం, మల్లిక యొక్క సమస్యని వివరించాలని కలుసుకున్నాడు కదా. అండ్ సజెస్ట్, సలహా కూడా ఇచ్చాడు. అంటే టు లెవెల్ ద పాత్, మార్గాన్ని లెవెల్ చేద్దాము, సమం చేద్దాము ఫర్ మల్లిక, మల్లిక గురించి సమం చేద్దామని కూడా ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ స్టేట్ ట్రూ ఫర్ ద రైట్ స్టేట్మెంట్స్ అండ్ ఫాల్స్ ఫర్ ద రాంగ్ స్టేట్మెంట్స్. ట్రూ ఆర్ ఫాల్స్ రాయమన్నాడు. అంటే నిజమైన వాటికి మనం ట్రూ రాయాలి, సత్యమైన వాటికి, అసత్యమైన వాక్యాలకు మాత్రం ఫాల్స్ రాయాలి. సరే, ఫస్ట్ వన్, మల్లికాస్ ఫ్యామిలీ రెసైడ్స్ ఇన్ ఎ సిటీ. మరి మల్లిక కుటుంబం రెసైడ్స్ ఇన్ ఎ సిటీ, సిటీలో ఉంటుందా? సిటీలో కాదు కదా, నల్లమల ఫారెస్ట్లో కొండల దిగువ ప్రాంతంలో ఉంటుంది కదా. మరి ఇది ఫాల్స్ కదా, పట్టణంలో ఉండడం లేదు కదా, ఫాల్స్. మల్లిక ఈజ్ గుడ్ ఇన్ వీవింగ్ బాస్కెట్స్ అండ్ పెయింటింగ్. అవును, మల్లిక ఈజ్ గుడ్ ఇన్ వీవింగ్ అంటే అల్లడంలోను, బాస్కెట్స్ అంటే బొట్టలు అల్లికలో, అండ్ పెయింటింగ్ బొమ్మలు వేయడంలో గుడ్, మంచి నైపుణ్యం కలిగి ఉంది. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. మల్లిక యూజెస్ ఏ సైకిల్ టు మూవ్ అరౌండ్ హెర్ హౌస్. మల్లిక యూజెస్ ఏ సైకిల్, మల్లిక ఒక సైకిల్ని ఉపయోగించింది, సైకిల్ అంట, టు మూవ్ అరౌండ్ హెర్ హౌస్, ఇంటి చుట్టూ తిరగడానికి ఒక సైకిల్ని తొక్కుతుందట. ఫాల్స్ కదా, అది వీల్ చైర్, అది చక్రాల కుర్చీ అంత తప్ప సైకిల్ కాదు, కాబట్టి ఫాల్స్. రంగా హెల్ప్డ్ మల్లిక టు రీచ్ స్కూల్. రంగా మల్లిక స్కూల్కి చేరుకోవడానికి సహాయం చేశాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఈ విధంగా మనం ట్రూ ఫాల్స్ రాయవచ్చు. నెక్స్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్. రీడ్ ద పాసేజ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ పాసేజ్ చదివి కింది ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఈ పాసేజ్ని మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ పక్కన చూపిస్తాం చూడండి. ఇది అంతా కూడా ట్రైబల్స్ అన్నమాట. ఈ ట్రైబల్, ఇది నల్లమల ఫారెస్ట్ సంబంధించింది. ఓకే, చూడండి, ఇక్కడ బాణాలతో వాళ్ళు జంతువులు వేటాడడం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని వేరుశనగ గింజల్ని వాటిని ఎండబెట్టడం మనం చూడవచ్చు, గింజలని వాటిని, తర్వాత బుట్ట అల్లడం కూడా చూడవచ్చు మనం. దేర్ ఆర్ సమ్ ట్రైబల్ గ్రూప్స్ దట్ ఆర్ స్టిల్ డిపెండింగ్ ఆన్ ఫారెస్ట్స్. ఇప్పటికీ అడవులపై ఆధారపడిన కొన్ని గిరిజన సమూహాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దీస్ మాసెస్ డోంట్ డిపెండ్ ఆన్ కల్టివేటింగ్ ల్యాండ్. ఈ ప్రజానీకంలో, ఈ గిరిజనుల్లో చాలామంది భూమిని సాగు చేయడంపై ఆధారపడరు. దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ కలెక్టింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఫర్ సేల్ టు నాన్ ట్రైబల్ పీపుల్. గిరిజనేతర ప్రజలకు, అంటే గిరిజనులు కాని ప్రజలకు అమ్మకానికి అటవీ ఉత్పత్తులను సేకరించడంలో వీరు ప్రత్యేకంగా ఉంటారు. దే లివ్ అమాంగ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ నల్లమల. వీరు నల్లమలలో విస్తృత శ్రేణి వన్యప్రాణుల మధ్య నివసిస్తున్నారు. వీరు ఎక్కడ నివసిస్తారంటే చాలా లోపలమాట, అడవి లోపల ఈ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణుల మధ్య, భయంకరమైన వన్యప్రాణుల మధ్య వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ట్రూప్స్ ఆఫ్ మంకీస్, హెడ్స్ ఆఫ్ డీర్ అండ్ హైవ్స్ ఆఫ్ బీస్ ఆర్ కామన్ అరౌండ్ దేర్ కాలనీస్. కోతుల దళాలు, జింకల మందలు, తేనెటీగలు వంటివి వారి ఉండే నివాసాల చుట్టూ ఉండడం సర్వసాధారణం. అంటే వారు ఉండే కాలనీలు ఉంటాయి కదా, అడవుల్లో ఉండే కాలనీలు, ఆ కాలనీల చుట్టూ ఈ కోతుల దళాలు ఉంటాయి, జింకలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి, ఇవన్నీ కూడా వారి చుట్టూ నివసిస్తూ ఉంటాయి వారితో పాటు. దే డిపెండ్ ఆన్ ఫ్రెష్ హనీ, ట్యూబర్స్ అండ్ ఆన్ ద మీట్ దే హంట్. వారు తాజా తేనె, దుంపలు మరియు వారు వేటాడే మాంసంపై ఆధారపడి ఉంటారు. నవేడేస్ దీస్ ట్రైబ్స్ ఆర్ ట్రాన్స్ఫర్మింగ్ అండ్ మూవింగ్ టు ద నియర్ బై విలేజెస్. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ తెగలు పరివర్తనం చెందుతున్నారు మరియు సమీప గ్రామాలకి మారుతున్నారు. దే ఆర్ కల్టివేటింగ్ క్రాప్స్
వీవింగ్ కేన్ బాస్కెట్స్, రేరింగ్ క్యాటిల్ అండ్ గ్రోయింగ్ ఆర్కిడ్స్. వారు పంటలను పండించడం, వెదురు బుట్టలను నేయడం, పశువులను పెంచడం మరియు తోటలను పెంచడం చేస్తున్నారు. ఇప్పుడు మనం క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. హూ ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్? సమ్ ట్రైబల్ గ్రూప్స్ ఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ఫారెస్ట్. ఇప్పటికీ అడవుల మీద ఆధారపడుతున్న వారు ఎవరు? కొన్ని ట్రైబల్ గ్రూప్స్, కొన్ని గిరిజన జాతుల వారు అడవుల మీద ఇప్పటికీ ఆధారపడుతున్నారు. హౌ డూ ద ఫారెస్ట్ పీపుల్ మేక్ దైర్ లైవ్లీహుడ్? మరి అడవిలో ఉండే ఈ ప్రజలు, ఈ ట్రైబల్స్, వారి జీవనోపాధికి ఏం చేస్తుంటారు? ద ఫారెస్ట్ పీపుల్ ఆర్ కలెక్టింగ్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ సెల్ దెమ్ టు నాన్ ట్రైబల్ పీపుల్. మరి ఈ అడవిలో ఉండే ఈ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే అడవిలో దొరికే ఉత్పత్తులను తీసుకుని వాటిని నాన్ ట్రైబల్ పీపుల్కి అమ్ముతూ ఉంటారు. వాట్ కామన్ అమాంగ్ ద కాలనీస్? ఈ ట్రైబల్ కాలనీస్ ఉండే వాటిలో ఏమి కామన్గా ఉంటాయి? ట్రూప్స్ ఆఫ్ మంకీస్, హెడ్స్ ఆఫ్ డీర్ అండ్ హైవ్స్ ఆఫ్ బీస్ ఆర్ కామన్ అరౌండ్ ద కాలనీస్. మరి ఈ ట్రైబల్స్ ఉండే ఈ కాలనీ చుట్టూ కోతులు, లేళ్ళు, జింకలు, అలాగే తేనెటీగలు ఇవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి. వేర్ డు దే గెట్ హనీ ఫ్రమ్? వారు హనీ ఎక్కడి నుంచి సేకరిస్తారు? దే గెట్ హనీ ఫ్రమ్ బీస్ ఇన్ ద ఫారెస్ట్. అడవిలో ఉండే హనీ బీస్ ద్వారా, అంటే తేనెటీగల ద్వారా వారు తేనెని సేకరిస్తారు. మెన్షన్ సమ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రైబ్స్. మరి కొంతమంది ట్రైబ్స్ పరివర్తన చెంది గ్రామాల్లోకి వస్తున్నారు కదా, వారి యొక్క లైవ్లీహుడ్స్ ఏంటి? వారి జీవనోపాధులు ఏంటంటే కల్టివేటింగ్ క్రాప్స్, వీవింగ్ కేన్ బాస్కెట్స్, రేరింగ్ క్యాటిల్ అండ్ గ్రోయింగ్ ఆర్కిడ్స్ ఆర్ సమ్ లైవ్లీహుడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ట్రైబ్స్. మరి కల్టివేటింగ్ క్రాప్స్, పంటలు పండిస్తున్నారు ఈ మధ్యకాలంలో వారు. అదేవిధంగా వెదురు బట్టలను అల్లుతున్నారు, అలాగే ఈ క్యాటిల్స్ కూడా పెంచుతున్నారు, అదేవిధంగా తోటలు పెంచడం, ఇవన్నీ కూడా చేయడం ద్వారా వారి జీవనోపాధిని పొందుతున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.